ఈరోజు మన ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. గతంలో చేసిన పీసీఓఎస్ వీడియో ద్వారా ఎంతోమంది పిల్లలు తెలుసుకుని చక్కగా ట్రీట్మెంట్కి వచ్చి అందరూ చాలా వరకు సక్సెస్ఫుల్ కేసుగా అది నిలబడినందుకు ఆ వీడియో ద్వారా ఎంతోమంది రెగ్యులరైజ్ మెన్స్ట్రుయేషన్ చేసి మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి అని తెలుసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద సిస్టమ్ ఆఫ్ హోమియోపతి. నవడేస్ పీసీఓఎస్ని పీసీఓడిని మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. కొత్త మెడికల్ టెర్మినాలజీ పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఇది ఓన్లీ సిస్టుల కోసమనే కాదు, ఎవరికైనా పీసీఓఎస్ మీద అవగాహన కావాలి అంటే గతంలో ఒకసారి వీడియో చూడండి. ఓన్లీ సిస్టులనే కాదు, ఓవేరియన్ సిస్టులనే కాదు, ఇది ఒక ఇన్ఫర్టిలిటీ మాత్రమే కాదు, ఇది మెటబాలిజంను కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ని కూడా ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కొత్త టర్మ్ అనేది మెడికల్ టర్మ్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పీసీఓడి ఇప్పుడు మనం మాట్లాడుకున్న పిఎంఓఎస్ ఉన్న కంప్లైంట్స్లో స్పెషల్లీ పిల్లల్లో, ఆడపిల్లల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కేసెస్లో చూస్తున్నాము. ఒక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ అండ్ రకరకాల సిమ్టమ్స్ అండ్ ఇంటర్నల్గా మూడ్ స్వింగ్స్, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇవే కాకుండా చాలామందిలో డయాబెటీస్ అనేది కనబడుతుంది. ఎక్కడ కూడాను పాత హిస్టరీ ఆఫ్ జెనెటిక్ టెండెన్సీ లేదు, అమ్మ నాన్నలకు లేదు. అయినప్పటికీ ఆడపిల్లల్లో టెస్టులు చేయిస్తే తప్పకుండా వాళ్ళలో డయాబెటీస్ అనేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా కనబడుతుంది. సో ఈ పిఎంఓఎస్ ఏదైతే ఉందో ఇది మెటబాలిజంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, యాజ్ వెల్ as ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందుకే కొత్త టర్మినాలజీ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే, ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి హోమియోపతిలో, ఈవెన్ ఓవేరియన్ డిస్ఫంక్షన్స్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అందుకే అమ్మాయిల నుంచి ఆంటీల వరకు, మొన్న నా పేషెంటే ఈ వర్డ్ యూజ్ చేసింది. అమ్మాయి మెచ్యూర్ అయ్యి పీరియడ్లో నొప్పులు వచ్చినా మీ దగ్గరికి రావచ్చు, బ్లీడింగ్ ఎక్కువైనా మీ దగ్గరికి రావచ్చు, పీరియడ్ ఆగిపోతున్నా మీ దగ్గరికి రావచ్చు. హోమియోపతి ఇంత బాగా ఉంటుందని మాకు తెలియదు మేడం, మేము తెలుసుకున్నాము. ఇది ఎంతోమందిని వాళ్ళు రెఫర్ చేయడం కూడా జరిగింది. సో ఆడవాళ్ళల్లో వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, రెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి, అండ్ పెయిన్ఫుల్ మెన్సెస్ కానివ్వండి, ఎక్సెస్ బ్లీడింగ్ కానివ్వండి, డిస్ఫంక్షన్ యూట్రైన్ బ్లీడింగ్ కానివ్వండి, అండ్ దీంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చేంజెస్ అండ్ వెయిట్ గెయిన్ అవ్వడము, అండ్ ఫైనల్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పిఎంఓఎస్ ద్వారా వస్తున్న మెటబాలిక్ ఇష్యూస్, ఎండోక్రైనల్ డిస్టర్బెన్స్, ఈవెన్ థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బెన్స్, యాజ్ వెల్ as డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వీటన్నిటికీ హోమియోపతిలో ద వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ ద మైటీ హోమియోపతి. హ్యాపీగా విజిట్ చేయండి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.